రోజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మన దేశానికి మన దేశమైనటువంటి పాకిస్తాన్లో డే టు డే జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అనుకోండి, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ఆ ఉద్రిక్తమైన వాతావరణం లోపల మనకు అనుకోని సంఘటన ఏది ఎదురైనప్పటికీ కూడా మనం అందరూ పౌరులు, దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడు కూడా వాటి మీద అవగాహన కలిగి ఉండి తమంతకు తామే రక్షించుకోవాలన్నటువంటి పరిస్థితి లోపల మన భారతదేశం యొక్క ఆదేశానుసారము ఈరోజు అన్ని ప్లేస్లో మొత్తం యావత్ దేశం అంతా కూడా మాక్ డ్రిల్ కార్యక్రమం అనేటువంటి నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్లో మారేట్పల్లి మన మండల ఏరియా లోపల ఈరోజు మన ఆర్డీఓ సికింద్రాబాద్ గారు, తర్వాత వివిధ అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేసుకొని మాక్ డ్రిల్ వాళ్ళకి చేసి ఒక మిలీనియం అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ని దాన్ని ఎన్నుకొని మధ్యాహ్నం వాళ్ళకందరికీ కూడా రిహార్సల్ చేయించి ఒకవేళ జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగినట్టయితే తమంతకు తాము ఏ విధంగా స్వీయ షెల్టర్ జోన్లోకి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ, మీరు కూడా చూశారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని, మనకు 4 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అయింది. 4:15కి మనకందరికీ కూడా సైరన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఆ సైరన్ జరిగిన వెంబడే ఒక బాంబు పేలినట్టు చేసేసి దాని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఇమీడియట్గా ఎన్సీసీ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత ఫైర్మెన్ కానీ ఆ అపార్ట్మెంట్లోకి పోవడము, అక్కడ ఏదైనా జరిగినటువంటి వాళ్ళకి ఏదైనా క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి అపార్ట్మెంట్ నుంచి కిందికి తీసుకురావడము, అంబులెన్స్లో ఎక్కించుకొని పోవడము, ఇక్కడ టెంపరీ ఏదైతే మనకు మెడికల్ ఏదైతే వేసిరో వైద్య శిబిరం దాని లోపల ట్రీట్మెంట్ చేయడం, దానిలో ఇంకా కొంచెం తీవ్రంగా ఉన్నదని ఇక్కడ చెన్నై హాస్పిటల్ కూడా తీసుకొని పోవడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మనకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పౌరులు తమంతకు తామే ఏదైనా అనుకోని సంఘటన, బాంబు పేలుడు కానీ, ఎయిర్ రైడ్స్ ఏమైనా జరిగినట్లయితే వాళ్ళంతకు వాళ్ళు షెల్టర్ జోన్, ఇప్పుడు షెల్టర్ జోన్ అంటే ఇమీడియట్గా ఏది ఉన్నా ఎట్లున్నా అట్లనే షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోవాలి. ఈవెన్ మనం రోడ్డు మీద పోతుంటే కారు ఉన్నా కూడా కారు అక్కడ ఆపేసేసి పక్కన ఉన్న ఏదున్నా ఆ షెల్టర్ జోన్లోకి వెళ్ళిపోవాలి. కారు ఉంది కదా, అది ఉంది కదా అని చెప్పి మనం కారులో ఉంటుంది, ఎందుకంటే వాటి మీదనే టార్గెటింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి షెల్టర్ జోన్ జరిగితే నష్టం అనేటటువంటిది మనకు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీద అవగాహన కార్యక్రమం ఈరోజు మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. మధ్యరాత్రి నుంచి ఆపరేషన్ సింధు అని మన వాళ్ళు దాడి కూడా చేయడం జరుగుతుంది, ఎట్లా చూస్తారు సార్? మధ్యరాత్రి అంటే మనం ఈ మధ్యరాత్రి అని ఇంతకు ముందు మన గత నెలలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజే హెచ్చరించారు, దీనికి ధీటైన సమాధానం మేము ఇస్తామని చెప్పి. అటువైపు నుంచి కూడా మనకు ఆ విధంగానే సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి, మీరు ఏదైతే చేస్తారో మేము దానికి ఇంకా ధీటుగా చేస్తాం, అనుభవాలు చేస్తాం, అది చేస్తాం అని చెప్పి. చేసిన తప్పు వాళ్ళది, మన తప్పును ఒప్పుకోకుండా మన మీద రుద్దడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క మనకు దేశం మీద కానీ పౌరుల మీద కాకుండా కేవలం ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులు వేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే ఆ విధంగా నిన్న మిడ్-నైట్ లో చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకవేళ ఇప్పుడు మనం చేసినాం కాబట్టి అటువంటి నుంచి ఏదన్నా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే పౌరులందరూ ఏ విధంగా షెల్టర్ జోన్లకు పోవాలనే ఉద్దేశం మీద ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడే పరిస్థితి నెలకొనింది. దాదాపు 28 మంది చనిపోవడం ఏ విధంగా చూడొచ్చు. అందులో ముఖ్యంగా రీసెంట్ గా పెళ్ళయి అక్కడికి వెళ్ళిన ఒక జంట, వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళ భార్య పక్కనే ఉండి రోధిస్తున్న ఫొటోస్ అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ సంఘటన ఒక దేశమే కాదు, ప్రపంచం మొత్తం నివరపోయింది. ప్రపంచంలో చిన్న కొన్ని దేశాలే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప, అది కూడా ఒక మతపరమైనటువంటి పిచ్చితోనే, అంతే తప్ప మనకు అన్ని దేశాల మద్దతు ఉంది. టెర్రరిస్టులను అనుసరణ లోపల అన్ని దేశాలు మనకు మద్దతు ఇస్తుంది. ఈ రోజు కూడా నిన్న నైట్ లో జరిగిన దాని మీద కూడా పెద్ద అమెరికా అనేటువంటి దేశాలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి హక్కు ఉంది, భారతదేశానికి హక్కు ఉంది, టెర్రరిస్టుల మీద చర్య తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు చర్య తీసుకుంటారు. మీరు మాత్రం దానికి ప్రతిస్పందనగా ఏం మాత్రం కూడా మీరు అడుగు వేయొద్దు. వేసినట్లయితే అది మళ్ళీ మీకే విపత్కరమైనటువంటి పెద్ద దేశాలు కూడా వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. మనంతకు మనం ఎవరి దేశం మీద పోవట్లేదు, మనంతకు మనము స్ట్రైకులు చేయడం లేదు, మనంతకు మనం వాళ్ళ భూభాగాలను పోవడం లేదు. వాళ్ళు మనల్ని కావాలని కవ్వింపుతో రెచ్చగొట్టడం వల్లనే ఈ కార్యక్రమం జరిగింది. అదైతే అత్యంత గర్హనీయమైన పరిస్థితి. అది జరగకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా బాంబు దాడులు జరిగిన సంఘటనలు అయితే మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ తర్వాత హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సిద్ధంగా ఉన్నారు? అట్లా ఏమీ లేదు, హైదరాబాద్ అలర్ట్ లేదు, దేశమంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. ఒక నాట్ ఓన్లీ హైదరాబాద్, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది. ఈ నగరాలన్నింటినీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఏరియా, ప్రతి ప్రాంతాన్ని కూడా అవగాహన కల్పించి అలర్ట్ చేసే ఉద్దేశంతోనే ఈరోజు మాక్ డ్రిల్ దేశమంతా జరుగుతుంది. మాక్ డ్రిల్ అంటారు. కాబట్టి
ఈ రోజు మనం అక్కడ ఒక మిలీనియం అనే అపార్ట్మెంట్ ని సెలెక్షన్ చేసుకొని దాని మీద మనం మాక్ డ్రిల్ చేసి అందరినీ షెల్టర్ జోన్ లో ఏ విధంగా పోవాలంటే అవగాహన కార్యక్రమం జరుగుతుంది. చివరిగా ఏం చెప్తారు సార్? అక్కడ చంపేవాడు ప్రాంతం చూడలేదు, కులం చూడలేదు, మతాన్ని అడిగి కాసి చంపడం అనేది చాలా దారుణమైన విషయము. ఎట్లా చూడొచ్చు ఈ సందర్భంగా అందరం పార్టీలకు అతీతంగా కానీ, లేకుంటే ప్రాంతాలకు అతీతంగా కానీ, కులాలకు అతీతంగా కానీ ఐక్యం కావాల్సిన అవసరం ఉంటుందా? తప్పకుండా ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు మన దగ్గర కూడా అసౌద్దీన్ ఓవైసీ అట్లాంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏమైంది, అతను కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. నిన్నటి చర్యను కూడా ఈరోజు ఆయన సమర్థించాడు. ఇదే చర్య కాదు, ఈ నిన్నటి చర్యతో ఆపొద్దు, ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ మన దగ్గర ఉన్నటువంటి వేరే మతస్థులు అందరూ కూడా యూనిటీ ఈజ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ కూడా దీని వెంబడి ఉన్నారు. మన దగ్గర ఇంటర్నల్ గా ఏదైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దేశంతో వచ్చినప్పుడు మాత్రం మన ఉన్నటువంటి వివిధ మతాలు కులాలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఖచ్చితంగా ఇంకా చర్యలు ఉంటాయని కూడా మన ప్రధాని గారు సంకేతాలు ఇవ్వడం జరిగింది, ఇంకా ఉంటాయి కూడా. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల లోపల మన దేశానికి మన దేశమైనటువంటి పాకిస్తాన్ లో డే టు డే జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అనుకోండి, ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం జరుగుతుంది. ఆ ఉద్రిక్తమైన వాతావరణం లోపల మనకు అనుకోని సంఘటన ఏది ఎదురైనప్పటికీ కూడా మనం అందరూ పౌరులు, దేశంలో ఉన్నటువంటి సామాన్య పౌరుడు కూడా వాటి మీద అవగాహన కలిగి ఉండి తమంతకు తామే రక్షించుకోవాలన్నటువంటి పరిస్థితి లోపల మన భారతదేశం యొక్క ఆదేశానుసారము ఈరోజు అన్ని ప్లేస్ల మొత్తం యావత్ దేశం అంతా కూడా మాక్ డ్రిల్ కార్యక్రమం అనేటువంటి నిర్వచనం జరిగింది. దానిలో భాగంగా హైదరాబాద్ లో మారేట్పల్లి మన మండల ఏరియా లోపల ఈరోజు మన ఆర్డీఓ సికింద్రాబాద్ గారు, తర్వాత వివిధ అన్ని శాఖల్ని కోఆర్డినేట్ చేసుకొని మాక్ డ్రిల్ వాళ్ళకి చేసి ఒక మిలీనియం అనేటటువంటి ఒక అపార్ట్మెంట్ దాన్ని ఎన్నుకొని మధ్యాహ్నం వాళ్ళకందరికీ కూడా రిహార్సల్ చేయించి, ఒకవేళ జరగరాని ఇన్సిడెంట్ ఏదైనా జరిగినట్టయితే తమంతకు తాము ఏ విధంగా స్వీయ షెల్టర్ జోన్లోకి పోవాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ, మీరు కూడా చూశారు ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని, మనకు 4 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అయింది. 4:15కి మనకందరికీ కూడా సైరన్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఆ సైరన్ జరిగిన వెంబడే ఒక బాంబు పేలినట్టు చేసేసి దాని ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసేసి ఇమీడియట్ గా ఎన్సీసీ వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ కానీ, తర్వాత ఫైర్ మెన్ కానీ ఆ అపార్ట్మెంట్లకు పోవడము, అక్కడ ఏదైనా జరిగినటువంటి వాళ్ళకి ఏదైనా క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి అపార్ట్మెంట్ నుంచి కిందికి తీసుకురావడము, అంబులెన్స్లు ఎక్కించుకొని పోవడము, ఇక్కడ టెంపరీ ఏదైతే మనకు మెడికల్ ఏదైతే వేసిరో వైద్య శిబిరం దాని లోపల ట్రీట్మెంట్ చేయడం, దానిలో ఇంకా కొంచెం తీవ్రంగా ఉన్నది ఇక్కడ చెన్నై హాస్పిటల్ కూడా తీసుకుని పోవడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మనకు ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పౌరులు తమంతకు తామే ఏదైనా అనుకోని సంఘటన, బాంబు పేలుడు కానీ, ఎయిర్ రైడ్స్ ఏమైనా జరిగినట్లయితే వాళ్ళంతకు వాళ్ళు షెల్టర్ జోన్, ఇప్పుడు షెల్టర్ జోన్ అంటే ఇమీడియట్ గా ఏది ఉన్నా ఎట్లున్నా అట్లున్నా షెల్టర్ జోన్ లోకి వెళ్ళిపోవాలి. ఈవెన్ మనం రోడ్డు మీద పోతుంటే కారు ఉన్నా కూడా కారు అక్కడ ఆపేసేసి పక్కన ఉన్న ఏదున్నా ఆ షెల్టర్ జోన్ లోకి వెళ్ళిపోవాలి. కారు ఉంది కదా, అది ఉంది కదా అని చెప్పి మనం కారులో ఉంటుంది, ఎందుకంటే వాటి మీదనే టార్గెటింగ్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి షెల్టర్ జోన్ లో జరిగితే నష్టం అనేటటువంటిది మనకు చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి దాని మీద అవగాహన కార్యక్రమం ఈ రోజు మాక్ డ్రిల్ యొక్క ఉద్దేశం. మధ్యరాత్రి నుంచి ఆపరేషన్ సింధు అని మన వాళ్ళు దాడి కూడా చేయడం జరుగుతుంది. ఎట్లా చూస్తారు సార్? మధ్యరాత్రి అంటే మనం ఈ మధ్యరాత్రి అని కాదు, ఇంతకు ముందు మన గత నెలలో జరిగినటువంటి కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ఆ రోజే హెచ్చరించారు, దీనికి ధీటైన సమాధానం మేము ఇస్తామని చెప్పి. అటువైపు నుంచి కూడా మనకు ఆ విధంగానే సంకేతాలు అయితే వస్తూ ఉన్నాయి, మీరు ఏదైతే చేస్తారో మేము దానికి ఇంకా ధీటుగా చేస్తాం, అనుభవం చేస్తాం, అది చేస్తాం అని చెప్పి. చేసిన తప్పు వాళ్ళది, మన తప్పును ఒప్పుకోకుండా మన మీద రుద్దడం జరుగుతుంది. కాబట్టి మన వాళ్లకు ఖచ్చితంగా ఈ యొక్క మనకు దేశం మీద కానీ పౌరుల మీద కాకుండా కేవలం ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో ఆ ఉగ్రవాదులు వేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతోనే ఆ విధంగా నిన్న మిడ్ నైట్ లో చేయడం జరిగింది. దానిలో భాగంగా ఒకవేళ ఇప్పుడు మనం చేసినాం కాబట్టి అటువంటి నుంచి ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినట్లయితే పౌరులందరూ ఏ విధంగా షెల్టర్ జోన్లకు పోవాలనే ఉద్దేశం మీద ఈ రోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడే పరిస్థితి నెలకొనింది. దాదాపు 28 మంది చనిపోవడం ఏ విధంగా చూడొచ్చు? అందులో ముఖ్యంగా రీసెంట్ గా పెళ్ళయి అక్కడికి వెళ్ళిన ఒక జంట, వాళ్ళ భర్త చనిపోతే వాళ్ళ భార్య పక్కనే ఉండి రోధిస్తున్న ఫొటోస్ అయితే మనకు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆ సంఘటన ఒక దేశమే కాదు, ప్రపంచం మొత్తం నివరపోయింది. ప్రపంచంలో చిన్న కొన్ని దేశాలే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి తప్ప, అది కూడా ఒక మతపరమైనటువంటి పిచ్చితోనే, అంతే తప్ప మనకు అన్ని దేశాల మద్దతు ఉంది.
టెర్రరిస్టులను అనుసరణ లోపల అన్ని దేశాలు మనకు మద్దతు ఇస్తుంది. ఈ రోజు కూడా నిన్న నైట్ లో జరిగిన దాని మీద కూడా పెద్ద అమెరికా అనేటువంటి దేశాలు కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది, భారతదేశానికి హక్కు ఉంది, టెర్రరిస్టుల మీద చర్య తీసుకోవాలనేటువంటి హక్కు ఉంది. కాబట్టి వాళ్ళు చర్య తీసుకుంటారు. మీరు మాత్రం దానికి ప్రతిస్పందనగా ఏం మాత్రం కూడా మీరు అడుగు వేయొద్దు. వేసినట్లయితే అది మళ్ళీ మీకే విపత్కరమైనటువంటి పెద్ద దేశాలు కూడా వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది. మనంతకు మనం ఎవరి దేశం మీద పోవట్లేదు, మనంతకు మనము స్ట్రైకులు చేయడం లేదు, మనంతకు మనం వాళ్ళ భూభాగాలను పోవడం లేదు. వాళ్ళు మనల్ని కావాలని కవ్వింపుతో రెచ్చగొట్టడం వల్లనే ఈ కార్యక్రమం అనేది జరిగింది. అదైతే అత్యంత గణనీయమైన పరిస్థితి. అది జరగకపోతే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. అంటే గతంలో కూడా హైదరాబాద్ కేంద్రంగా బాంబు దాడులు జరిగిన సంఘటనలు అయితే మనకి తెలిసిన విషయమే. ఇప్పుడు అక్కడ జమ్మూ కాశ్మీర్ తర్వాత హైదరాబాద్ ని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సిద్ధంగా ఉంటారు? అట్లా ఏమీ లేదు. హైదరాబాద్ అలర్ట్ అనేది లేదు, దేశమంతా కూడా అలర్ట్ చేస్తున్నారు. ఒక నాట్ ఓన్లీ హైదరాబాద్, చెన్నై ఉంది, హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది. ఈ నగరాలన్నింటినీ కూడా మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఏరియా, ప్రతి ప్రాంతాన్ని కూడా అవగాహన కల్పించి అలర్ట్ చేసే ఉద్దేశంతోనే ఈ రోజు మాగ్రిల్ దేశమంతా జరుగుతుంది. మాగ్రిల్ అంటారు. కాబట్టి ఈ రోజు మనం అక్కడ ఒక మిలీనియం అనే అపార్ట్మెంట్ ని సెలెక్షన్ చేసుకొని దాని మీద మనం మాగ్రిల్ చేసి అందరినీ షెల్టర్ జోన్ లో ఏ విధంగా పోవాలన్న అవగాహన కార్యక్రమం జరుగుతుంది. చివరిగా ఏం చెప్తారు సార్? అక్కడ చంపేవాడు ప్రాంతం చూడలేదు, కులం చూడలేదు, మతాన్ని అడిగి కాసి చంపడం అనేది చాలా దారుణమైన విషయము. ఎట్లా చూడొచ్చు ఈ సందర్భంగా అందరం పార్టీలకు అతీతంగా కానీ, లేకుంటే ప్రాంతాలకు అతీతంగా కానీ, కులాలకు అతీతంగా కానీ ఐక్యం కావాల్సిన అవసరం ఉందంటే తప్పకుండా ఇది అత్యంత దారుణమైనటువంటి విషయం. ఇప్పుడు మన దగ్గర కూడా అసదుద్దీన్ ఓవైసీ అట్లాంటి వాళ్ళు కూడా ఇంతకు ముందు ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇప్పుడు ఏమైంది, అతను కూడా ముందుకు వచ్చి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి. నిన్నటి చర్యను కూడా ఈ రోజు ఆయన సమర్థించాడు. ఇదే చర్య కాదు, ఈ నిన్నటి చర్యతో ఆపొద్దు, ఇంకా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోండి, మేము సపోర్ట్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఈ మన దగ్గర ఉన్నటువంటి వేరే మతస్థులు అందరూ కూడా యూనిటీ ఈజ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది ఇండియా అని చెప్పేసి ఖచ్చితంగా అందరూ కూడా దీని వెంబడి ఉన్నారు. మన దగ్గర ఇంటర్నల్ గా ఏదైనా విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక దేశంతో వచ్చినప్పుడు మాత్రం మన ఉన్నటువంటి వివిధ మతాలు, కులాలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చారు. ఖచ్చితంగా ఇంకా చర్యలు ఉంటాయని కూడా మన ప్రధాని గారు సంకేతాలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఉంటాయి కూడా.